అండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని ఒక మంచి రికమెండేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. స్విమ్ అండ్ పూల్ అని ఉంటుంది, రింగ్ రోడ్లో ఉంటుందండి. ఇది గుంటూరు నియర్ బై ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. రింగ్ రోడ్లో ఉంటుంది. మనకి ప్లే ఏరియా సపరేట్గా, స్విమ్మింగ్ పూల్ సపరేట్గా ఉంటుంది. అలాగే సపరేట్ ఛార్జెస్ అనమాట. మీరు దేనికి వెళ్ళాలంటే దానికి వెళ్ళచ్చు. మీరు రెండింటికి వెళ్ళాలి అంటే మాత్రం ఒక 4 అవర్స్ టైం స్పెండ్ చేసేటట్టు వెళ్ళండి. ఈవినింగ్ 5కి అలా వెళ్ళారంటే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. 9 వరకు ఓపెన్ ఉంటాయి అన్నీ. మీకు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా అన్ని లైటింగ్స్ ఉంటాయి. మనకి చక్కగా పిల్లలు ఆడుకోవచ్చు అనమాట, టైం స్పెండ్ చేయొచ్చు. కాకపోతే 5, 6 ఆ టైంలో అయితే చాలామంది పిల్లలు అట్లా మంచిగా ఆడుకుంటూ ఉంటారు. మేమేంటంటే వెళ్ళిన పర్పస్ స్విమ్మింగ్ పూల్కి, అందుకని చెప్పి మేము కొంచెం లేట్ అయింది. బేసిక్గా ఇంటి దగ్గర అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. అందుకని లేట్ అయిపోయింది అనమాట. పాపని స్విమ్మింగ్కి తీసుకెళ్దామని తీసుకొచ్చాము. ఇది ఎప్పుడు వీడియో అంటే మా మరిది వచ్చారు యూఎస్ నుంచి 3 వీక్స్ ఉండడానికి అని చెప్పి 2 మంత్స్ బ్యాక్ అప్పుడు వీడియో. అప్పుడు మేము వెళ్ళాము, అలాగే షూట్ చేసాము, మీకు చూపిద్దాము అని చెప్పి తీసాము. కాకపోతే నేను తర్వాత వేరే వీడియోస్లో పడిపోయి ఇది చూడలేదన్నమాట, మర్చిపోయాను, అప్లోడ్ చేయలేదు. ఈరోజు డిలీట్ చేద్దామని కొన్ని వీడియోస్ చూస్తుంటే ఇవి కనిపించాయి. సరే మీకు చూపించలేదు కదా అని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడే మనకి రెస్టారెంట్లా కూడా ఉంటుందండి, వాటర్లో ఫిషెస్ అలా ఉంటాయి అన్నమాట. మంచి థీమ్తో కట్టారు, కానీ రెస్టారెంట్ ఫుడ్ అయితే రివ్యూస్ అంత బాగా లేవు. అంటే మేము అక్కడ కనుక్కున్నాం ఫుడ్ బాగుంటుందా లేదా అని, బాగాలేదన్నారు. ఇంకా అందుకని మేము తినలేదన్నమాట. అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్లా కూడా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే బాగుంటుంది అనమాట. రెస్టారెంట్ థీమ్ బాగుంది, కాకపోతే ఫుడ్ క్వాలిటీ లేదు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చెప్తున్నాను. కాస్ట్ మామూలుగానే ఉందండి. గుంటూరులో కాస్ట్ అన్ని చోట్ల ఎలా ఉంటాయో అలాగే ఉంది. ఇంకా మేమైతే స్విమ్మింగ్కి టికెట్ తీసుకున్నాం కదా ఇందాక, ఎంట్రన్స్ టికెట్ అందరూ తీసుకున్నారనమాట. అంటే మా హస్బెండ్, మా మరిది, మా చెల్లి, పాపకి అందరికీ తీసుకున్నాము. నేను తీసుకోలేదు, నేనైతే దిగలేదనమాట వాటర్లోకి. ఇంక వాళ్ళైతే వెళ్ళారు అందరూ. ఇటు సైడ్ కిడ్స్కి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మా పాప ఆడుకుంటుంది కదా బ్లూ డ్రెస్, అక్కడ వేరనమాట. అక్కడ రాట్లా కనిపిస్తుంది కదా, అది సపరేట్ పక్కన పెద్దవాళ్ళకి అనమాట. ఇంకా అందుకని చెప్పి వీళ్ళకి మోకాలు తక్కడు రావట్లేదు వాటర్. ఇంకా అందుకని మా చెల్లిని రమ్మని చెప్పారు పాపను చూసుకోవడానికి. ఇంకా మా చెల్లి అయితే వెళ్తుందనమాట దిగడానికి వాటర్లోకి. ఇంకా వెళ్ళిన తర్వాత మా హస్బెండ్, మా మరిది అటు సైడ్ వెళ్ళారనమాట, పెద్దవాళ్ళ సైడ్. ఇంకా ఇక్కడేమో పిల్లలు ట్రైనింగ్ అంట, వాళ్ళకి మంత్లీ ఇంత అని తీసుకొని ట్రైన్ చేస్తారంట 1 అవర్. సో వాళ్ళ ట్రైనర్ ఉన్నారు అక్కడ, ట్రైన్ చేస్తున్నారు. ట్రైనర్ కూడా లేడీ అనమాట. అబోవ్ 4 ఇయర్స్ పిల్లలకి 1 మంత్ లాగా వాళ్ళు ఛార్జ్ తీసుకొని నేర్పిస్తూ ఉన్నారు. బాగుంది, పిల్లలు కూడా బాగా నేర్చుకుంటున్నారు అనమాట. మా పాప ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ టైం అనమాట. మంచిగా ఎంజాయ్ చేశారు, కానీ వాళ్ళకి వాటర్లో కొంచెం క్లోరోఫిన్ ఎక్కువైపోవడం వల్ల అనుకుంటా కళ్ళంతా రెడిష్గా అయిపోయినాయి అందరికీ. ఈవినింగ్కి, నైట్కి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి సెట్ అయిపోయిందనమాట. మా పాప ఏమో అటు వెళ్తా అని గొడవ చేస్తుంది పెద్దవాళ్ళ సైడ్. కిరణ్ని అడుగుతుంది అనమాట నేను అటు వస్తా అని, కానీ అటు సైడ్ పెద్దగా ఉంటుంది కదా, వాళ్ళు ఏమో అలో చేయట్లేదు. ఇంకా వాళ్ళ బాబాయ్ ఇటు సైడ్ వచ్చారనమాట. ఇవి నేను చెప్పిన డ్రెస్సింగ్ రూమ్స్, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్, కిడ్స్కి సపరేట్, ఇలా సపరేట్గా ఉంటాయి. ఇంకా వాళ్ళ బాబాయ్ ఇటు సైడ్ వచ్చారు, వచ్చి ఆడిపిస్తున్నారు అనమాట. డ్రెస్ అంతా వాళ్ళే ఇచ్చారు. నాకు కరెక్ట్గా ఐడియా లేవు, క్యాప్ ఎంత, స్పెక్స్ ఎంత, ఇట్లా సపరేట్గా ఎంత అని గుర్తులేవు, కానీ మొత్తానికైతే పే చేసాము ఇంత అమౌంట్ అని చెప్పేసి. అది ఇంకా లేట్ నైట్ అయిపోతుంది కదా, అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్గా ఇంకా మా వాళ్ళే మిగిలారనమాట. మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అని కామెంట్ చేసి చెప్పండి. మొన్న కామెంట్ చేశారు బెంగళూరు నుంచి, అలాగే శ్రీకాకుళం నుంచి అని చెప్పి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇంకా కొంతమంది ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ట్రైనింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. మిగతా పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఒక 1 అవర్ ఉండేసి 1 అవర్కి పే చేసాం మనీ. ఇంకా 1 అవర్ అయిపోగానే మేము కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ బాగాలేదని చెప్పారు కదా, ఇంకా మేమైతే వేరే దగ్గర ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఆ రివ్యూ అయితే అప్పుడే షేర్ చేశాను, ఈ వీడియో షేర్ చేయలేదన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ వెళ్ళాలనుకుంటే 5 తర్వాత అయితే వెళ్ళండి. మీకు ఈవినింగ్ టైం 10 వరకు ఎలా ఉంటుంది, 9 వరకు అయితే మీరు మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేసేయచ్చు. అంతే ఈ వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.
పర్ అవర్కి ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి. టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే చూసి పిల్లలు ఉంటే మీరు కూడా జాయిన్ చేసుకోండి. నియర్ బై ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అది పాస్ చేసి అయితే చూసుకోండి. ఇంకా బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.